భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మోదీ గారు థర్డ్ టర్మ్ అంత సులువుగా ఉండదండి. అంతకుముందు 2 టర్మ్స్ లాగా మోదీ గారికి ఉంటుందని అనుకోవట్లే. ఎందుకంటే ఫస్ట్ అతనికి మెజారిటీ లేదు, అంటే బీజేపీకి మెజారిటీ లేదు. దానివల్ల బాబు గారు ఏం చెప్తారో మరి నితీష్ కుమార్ ఫీల్ అవుతాడేమో అంటూ భయపడుతూ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ దగ్గర ముందు అప్రూవల్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రీ హ్యాండ్ ఉండదు. నెక్స్ట్ వీళ్ళు కూడా కాన్స్టెంట్గా వాళ్ళకి ప్రెషర్ అర్పించేస్తుంటారు. కాంగ్రెస్ వాడు రోజు పిలుస్తుంటాడు, రా 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 నీకు ఇస్తా అది ఇస్తాను. నేను ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేస్తాను, ఒక వారం రోజులకే రా అంటాడు. వారం రోజులు ప్రైమ్ మినిస్టర్ హ్యాపీగా నీ ఉండు, నీ జీవితంలో మళ్ళీ ఛాన్స్ రాదు అంటాడు. లేదంటే నీకు 3 రోజులు ప్రైమ్ మినిస్టర్ ఇస్తాను, నీకు రా, నువ్వు నితీష్ కుమార్ని ఆడమంటాడు. అలా జస్ట్ వారం 3 అంటున్నాను, కానీ ఒక 6 నెలలు 1 year అలా ఏర్పడచ్చు. సో అదొక ప్రాస్పెక్ట్, అదొక ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ బిల్లు పాస్ అవ్వకుండా గోల చేస్తారండి. పార్లమెంట్ ఏ సెషన్ కూడా సక్సెస్ఫుల్గా జరగనివ్వరు. ఎంతసేపు గొడవ. అంతకుముందు 40 మంది ఉన్నప్పుడే రచ్చ చేశారు. ఇప్పుడు 100 మంది ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. సో ఒక్క పని అవ్వదు. నాలుగోది, మొత్తం ఇండియా అంతా అరాచకం సృష్టిద్దామని చేస్తారు. మళ్ళీ ఫార్మర్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ ఏదో ఏంటి మన యూనిఫామ్ సివిల్ కోడ్ బాకొద్దు పెట్టకపోయినా సరే, లేకపోతే ఇంకోటి ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ, దాని మీద అన్నిటి మీద ఏ పాయింట్ ఏదైతేనే రచ్చ చేయడానికి ఎన్నో ఉన్నాయి పాయింట్స్. అవన్నీ పట్టుకుని ఉన్నవానికి లేని దానికి గొడవలు ఎడుతూ కూర్చుంటారు. ధర్నాలు అయిపోతుంటాయి. అలా అయిపోతుండగా వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేకపోతే అదొక ప్రాబ్లం. కంట్రోల్ చేయడానికి ఏమైనా ఫోర్స్ పడితే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. సో మొత్తానికి ఒక మోదీ గారికి చాలా కష్టకాలం ఇది చెప్పాలంటే. మోదీ గారికే కాదు, మన ఇండియా కష్టకాలం. మోదీ గారికి ఉంది పాపం. ఇండియాకి చాలా బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. ఎలా ఉంటుందో, ఎలా కంట్రోల్ చేస్తాడో మరి. ఆయన మేధాశక్తిని పెద్ద టెస్టింగ్ టైం అనేది. చూద్దాం ఏం జరుగుతుందో. దీన్ని అతను సుధాకర్ గారు చెప్పినట్టు ఇది ముళ్ళ కిరీటం పెట్టుకున్న కూర్చుందంటారట మోదీ గారు. ముళ్ళ కిరీటం. మూడోసారి మొదటిసారి మనది బంగారం కిరీటం ఇచ్చారు. రెండోసారి ఇంకా వజ్రాలతో పొదిగిన కిరీటాన్ని ఇచ్చారు. మూడోసారి మాత్రం ముళ్ళ కిరీటాన్ని ఇచ్చాము మోదీ గారికి. చూద్దాం ఏం చేస్తారు. జై శ్రీరామ్.